నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అనుచరుడు, అలానే వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత హత్యకు గురయ్యాడు. పెద్ద దస్తగిరి. ఆయన ఇంట్లో 100 కోట్ల రూపాయలకు విలువైన ఆస్తి పత్రాలు దొరికాయి. ఇది మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 100 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? మరి ఈ ఆస్తులు ఎవరికి చెందినవి అంటే వైసీపీలో కీలక తలల పేర్లు బయటకు వస్తాయి. మరి ఎవరు ఆ పెద్ద తలకాయలు? ఎవరి కుమారుడు, ఎవరి భార్య పేరు మీద ఈ ఆస్తులు ఉన్నాయి? మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆ రోజు బాబాయ్ గొడ్లతో చంపడం నుండి ఈరోజు సొంత కార్యకర్తను కూడా చంపేసే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందా? ఈరోజు ఎవరి ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి అనుచరుడు, ఎవరికి బినామీ, ఎవరి అసలు ఏంటి అంతా? అంటే పెద్ద దస్తగిరి హత్య కాదు, వాళ్ళ చరిత్ర మొత్తం కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేతకు సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఈరోజు హత్య కావచ్చు, లేకపోతే ఏ విధంగా తయారయ్యారని చెప్పి ఒకసారి చూసుకుంటా ఉంటే మిగిలిన కార్యకర్తలకు గుణపాఠం అవుతుంది నాకు తెలిసినంత వరకు. మీరు చెప్పారు బాబాయ్ సంబంధించి, వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆయన హత్యకి ఆ రోజు ముందుగా గుండెపోటు అని చెప్పింది వాళ్ళే. తర్వాత ప్లేట్ తిరగబడిన తర్వాత సునీత గారు వచ్చి పంచనామా కోరిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని తిరిగి మొదలుపెట్టింది వాళ్ళే. అట్లాగే వాళ్ళ పత్రికలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి చేతిలో కత్తి పెట్టి ఏ విధంగా చిత్రీకరించారో మనం చూస్తూనే ఉన్నాం. మార్చి 15, 2019 నాడు జరిగింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ముందు సిబిఐ కావాలన్నారు, వచ్చిన తర్వాత సిబిఐ వద్దన్నారు. వాళ్ళ మెడకే జుట్టుకుంటూ అవినాష్ రెడ్డికి సంబంధం అని చెప్పని విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచారణ జరగకుండా ఏ విధంగా రామ్ సింగ్కి ఆటంకాలు కలగజేశారో సిబిఐ అధికారికి, తిరిగి ఆయన మీదే కేసులు ఎలా పెట్టారో చూస్తూనే ఉన్నాం. అవినాష్ రెడ్డిని రక్షించడానికి ఇదే కర్నూలులో మరి సిబిఐ అధికారులకు ముచ్చెమటలు పోయించి 3 రోజులు వాళ్ళని రక్తాస్తాలతో వెనక్కి పంపించే విధంగా ఎవరు చేశారో ఈరోజు యావత్ రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళు అనుకున్నట్టుగా, సునీత గారు ఆరోపిస్తున్నట్టుగా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే సంబంధం అని చెప్పనే అభిప్రాయాన్ని స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఆ రోజు 2019లో జనం నమ్మి 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశానికి ఇచ్చి 49 స్థానాలు కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు 45 స్థానాలు కూటమికిచ్చి 7 స్థానాలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అది కూడా కర్నూలులో 2, చిత్తూరులో 2, కడపలో 3. అంటే ప్రజలు అక్కడ రాజకీయాలన్నీ వాళ్ళకి తెలుసు, ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ తెలుసు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్నీ తెలుసు. ఇక్కడ అవన్నీ మర్చిపోయి ఏదో రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోయిందో అన్న విధంగా చిత్రీకరించేసి ఆయన వచ్చిన తర్వాత సమూల మార్పులు తీసుకొచ్చాడు, ప్రజలకు ఏదో సేవ చేశాడు అని చెప్పని ఆయన పైన ఆకాశంలో కూర్చోబెట్టి ఆయన బొమ్మను అడ్డం పెట్టుకుని వీళ్ళు లబ్ధి పొందారు. రాజశేఖర రెడ్డి స్థాయిలో ఇతను ఊహించుకొని ఇతను భుజానికి ఎత్తుకున్నారు. భుజానికి ఎత్తుకున్న తర్వాత కదా అతను నెత్తి మీద ఏ విధంగా కొడుతున్నాడు, ఈపిని ఎలా తంతున్నాడు అని చెప్పని, పట్లో ఎలా కొడుతున్నాడు అని చెప్పని ప్రజలకు అర్థమైంది. అట్లాగే ఈరోజు బాబాయ్ హత్యకు సంబంధించి వాళ్ళు ఆడిన నాటకాలన్నీ అర్థమైపోయినాయి. తిరిగి ఈరోజు పెద్ద దస్తగిరి చనిపోయిన రోజు, అతను హత్య గావించబడిన రోజు ఎవరు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూసుకుంటా ఉంటే మళ్ళీ తిరిగి అది తెలుగుదేశం పార్టీకి అంటగట్టడానికి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నించారు. ఈరోజు మీరన్నట్టు నిత్యానంద రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క ప్రమేయంతో జరిగిందని చెప్పనే విషయాలు, అతనికి సంబంధం ఉందని చెప్పనే అంశాలు వస్తున్నాయి. కాబట్టి త్వరలో అవన్నీ విచారణలో బయటకు వస్తాయి, దోషులు ఎవరో తేల్తారు. అది తీసి పక్కన పడేస్తే అతని దగ్గర ప్రభుత్వ విలువ ప్రకారమే 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటే ఏ స్థాయిలో వాడు దోపిడీ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎంతమంది పెద్ద తలకాయల అండదండలు ఉంటే అతని పేరు మీద అట్లా ఉండుంటాయి.
అతని పేరు మీద ఇవన్నీ పెడతారు. అతను ద్వారా సంపాదించుకున్నారు అంటే ఇద్దరు వైరి వర్గాల మధ్య జరుగుతున్న పోరులో అతను హత్య చేశారా, లేకపోతే అతను ఇవ్వటానికి తిరిగి ఎన్నిక ఇవ్వటానికి నిరాకరించాడా అనేది త్వరలో విచారణలో బయటకు వస్తాయి. అంటే ఇక్కడ తన అనుచరుడైనా, తన బాబాయ్ అయినా, తన రాజకీయ ఎదుగుదలకి వాళ్ళు ఉపయోగపడతారు అంటే ఉపయోగించుకుంటాడు. వాళ్ళని తొలగిస్తే ఇంకా రాజకీయ లబ్ధి చేకూరుతుందంటే ఎవరైనా ఇదే పని చేస్తాడనే విషయం కార్యకర్తలందరూ కూడా దృష్టించుకోవాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవసరం కోసం, పదవుల కోసం చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపుకుంటూ పోతారు? కనీసం ధైర్యం కావాలి కదా. ఇలా ఇప్పుడు చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అవును, అన్న నందమూరి తారక రామారావు గారు అట్లానే చూశారు. ఆ తర్వాత 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఫ్యాక్షనిస్టులకి, ముఠా నాయకులకి. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు 2009 దాకా రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, మళ్ళీ తిరిగి అక్కడ జడలు ఇప్పుకునే విధంగా వాళ్ళు పెట్టరిగిపోయారో చూస్తూనే ఉన్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. ఫ్యాక్షన్ అణిసివేయాలని, ఆ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పని ఏ విధంగా ప్రయత్నం చేశారో, పరిశ్రమలు తీసుకొచ్చారో, ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు ప్రాంతాన్ని ఏ విధంగా చేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ వాళ్ళ బాబాయ్ హత్యతోటి ప్రారంభించేసి రాయలసీమలో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు చేసిన దురాగతాలు ప్రజలందరికీ చూశారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే వాళ్ళ దృష్టిలో ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా, ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు పెట్టరేగిపోకుండా కట్టుదిట్టంగా ఉంటే వాళ్ళ ఆటలు సాగు, వాళ్ళ మాటలు ప్రజలు నమ్మరు. కాబట్టి ఎప్పుడూ అక్కడ అశాంతి, వీధి పోరాటాలు, హత్యలు, దోపిడీలు జరిగితేనే వాళ్ళకి గుర్తింపు వస్తుంది, వాళ్ళ మాట ప్రజలు వింటారని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ప్రజలు ఇవన్నీ అర్థమైపోయాయి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు 45 స్థానాలు 52 స్థానాలకి ఈరోజు కూటమికి కట్టబెట్టారు అదే రాయలసీమ ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరినేవా కావచ్చు, మిగిలినవన్నీ కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ దస్తగిరి హత్యకు సంబంధించి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా చక్కగా స్పందించింది. విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలను ప్రజలు నమ్మకుండా ఏ విధంగా ఈరోజు ప్రజలకు వివరించే క్రమంలో లోకల్గా శాసనసభ్యురాలు మాధవి గారు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఏ విధంగా మాట్లాడారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించేసి 100 కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడనే కోణంలో కూడా ఆలోచించేసి విచారణని వేగవంతంగా పూర్తి చేసేసి దోషులకి శిక్ష త్వరగా వేపిస్తే ఇలాంటి వాటికి కొన్ని అడ్డుకట్టబడిద్దని అయితే మనం భావిస్తున్నాం. అక్కడ సమర్థవంతమైన అధికారి ఉన్నాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు వీలైనంత తొందరగానే కోయ ప్రవీణ్ గారు ఉన్నారు ఆ ప్రాంతానికి. వీలైనంత త్వరలోనే వీటన్నిటికీ సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసి దోషులకు శిక్షలు పడతాయి అని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.